ఇప్పుడు ఇసుక మైనింగ్ ఉందనుకోండి, వీళ్ళు ఎలాంటివి ఎంచుకుంటారంటే రేపు భవిష్యత్తులో వినండి సార్, ఇప్పుడు ఇసుకను తవ్వేసాం అనుకోండి, మళ్ళీ కొత్త ఏరు వస్తే మళ్ళీ ఇసుక వచ్చేస్తుంది. అంటే వీళ్ళు అక్షయ పాత్ర లాంటి నిధులు ఎంచుకుంటారు, అలాంటి గనులు ఎంచుకుంటారు, అలాంటివే తవ్వుతారు, అలాంటివే చేస్తారు, అలాంటి నిర్వాహకాలే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసిన వైన్ మాఫియా కానీ, మైన్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున అంటే ఒక నెల దాటిపోతే మరి పట్టుకోలేము. సమయం కూడా పూర్తిగా వస్తుంది. శేఖర్ రెడ్డి గారు, జత్వానీ కేసులో ఆవిడ డినై చేశారు. సిఐడి ఛార్జ్షీట్లో ఆవిడ మీద చేసిన ప్రస్తావనని, అభియోగాలని కొట్టిపారేశారు. నాకు ఇంత అన్యాయం జరిగి నేను బాధపడుతుంటే ఇట్లేంటండి, ఛార్జ్షీట్లో నన్ను ఎట్లా బ్లేమ్ చేస్తారని ఆవిడ. మీకు ఒక వెపన్ దొరికింది, మీరేంటంటే బట్టతలకి మోకాలికి మూడేసే ప్రయత్నం. ఇప్పుడు ఆవిడ కేసు వేరు, ఐపీఎస్ల కేసు వేరు. ఆవిడ కేసులో ఇప్పుడు ఆవిడ మాట్లాడింది కాబట్టి ఐపీఎస్ మీద సస్పెన్షన్ ఎత్తేయాలి. ఏ సస్పెన్షన్ ప్రక్రియ ఏంటనేది ప్రోటోకాల్స్ ఏవో ఉంటాయి డిపార్ట్మెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రభుత్వం పోతుంది. దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కోర్టు చెప్పిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గుని అండ్ కాంతిలాల్ రాణా, ఇంకో హనుమంతరావు గారు ఏసీపీ, వీళ్ళందరూ కోర్టులో కంటెస్ట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు వాళ్ళ తరఫున మీరు వాళ్ళని భుజాన్ని వేసుకుని తిరగాల్సిన నెసిటీ ఏమొచ్చిందని మీకు? సార్, వాళ్ళని భుజాన్ని వేసుకుని తిరగడం కాదు కదా సార్, ఈ కేసు నేపథ్యం ఒకటి నాకు ఒక 2 నిమిషాలు దయచేసి ఉన్నదే 2 నిమిషాల టైం, చాలా క్లుప్తంగా చెప్పాలి మీరు. సార్, బాబు పాలూరు గారు మాట్లాడిన మాటలు బాధ్యతారాహిత్యం సార్. ఎందుకంటే సో ఏదైతే జత్వానీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చింది, జత్వానీ గారిని నోవటల్లో పెట్టింది, జత్వానీ గారికి కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం ప్రోటోకాల్ లో చేయించింది, జత్వానీ గారు హోమ్ మినిస్టర్ బాబు గారు ఆగండి ప్లీజ్, లెట్ హిమ్ స్పీక్. బాబు గారు మీరు ఆగండి, మీరు మాట్లాడుతుంటే ఆయన అడ్రస్ చెప్పాను, అలాగే మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్, టైం లేదు, లెట్ హిమ్ కంప్లీట్. సార్ ఒక్క నిమిషం. తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేసి డిబేట్లు పెట్టించి, అదే విధంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు అక్కడ కూర్చొని సజ్జలే సూత్రధారి, జగన్ A1 ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుంది సార్. సార్ ఒక విషయం సార్, కుక్కల విద్యాసాగర్ నాయుడు అనే అతను నన్ను హనీ ట్రాప్ చేసి డబ్బులకు వాడుకుంటున్నారు, నన్ను థ్రెటన్ చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు దుబాయ్ లో ఉండి మాఫియా అని చెప్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారు సార్. కేసు పెట్టిన తర్వాత ఇక్కడ కంప్లైంట్ తీసుకొని కోర్టు ఆర్డర్ తీసుకొని అక్కడికి వెళ్ళారు సార్. జూహీ పోలీస్ స్టేషన్ లో జూహీ పోలీసుల్ని వాళ్ళని వెంట పెట్టుకొని ఆవిడని అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో కూడా ఆవిడని ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేశారు. సో వైద్య పరీక్షల నిమిత్తం ఆవిడ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనేది 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ ఇచ్చిన తర్వాత కస్టడీ పిటిషన్ వేశారు సార్. 5 రోజులు కస్టడీ ఇచ్చారు. అది కూడా 2 VROలు వాళ్ళ పర్సనల్ అడ్వకేట్ ఆధ్వర్యంలో. ఇవి మొత్తం ఆన్ రికార్డ్ జరిగిన తర్వాత ఓకే. నేను అడిగిన ప్రశ్న అది కాదండి. మీరు ఐపీఎస్ ని మీరు భుజాన్ని వేసుకోవాల్సిన, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ ని భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? సార్ అక్కడికే వస్తుంది సార్, నేను అక్కడికే. సో ఆ తర్వాత ఆవిడ బెయిల్ తీసుకుంది, వెళ్ళిపోయింది సార్. హ్యాపీ వెళ్ళని కూడా ఆ కేసు విచారణ ఉంది సార్. వీళ్ళు అధికారంలోకి రాగానే సీతారామాంజనేయులు గారి గురించి బాబు పాలూరు గారు మాట్లాడుతుంటే బాధేస్తుంది నాకు. ఆయన అంతా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది అందరికీ తెలుసు. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, వీళ్ళు ఎంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్. వీళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పగతో, కక్ష సాధింపుతో ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టడం తప్పు కదా అని అడిగాము ఆ రోజు. కానీ ఆ రోజు ఏమన్నారంటే ఐపీఎస్ ఆఫీసర్లను కట్రాయర్ల మీద ఊరేగించాలని మాట్లాడారు సార్. కానీ ఈ రోజు జరిగింది ఏంటి? ఆవిడే తప్పు చేసింది, బాధితురాలు కాదు, కిలేడి అని ఈ ప్రభుత్వం. బాబు గారు సరే, టైం కూడా అయిపోయింది. ఒక్కసారి మన డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాను. ఒక్క నిమిషం అండి, లేదు టైం అయిపోయింది. డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాను జత్వానీ కేసు సంబంధించి. ఒకసారి చూడండి బాబు గారు. లేదు మీకు టైం లేదు, కానీ దేర్ వాజ్ నో ఫిజికల్ హరాస్మెంట్ డ్యూరింగ్ ది కస్టడీ పీరియడ్. ఇది ఎవరు ఇచ్చింది? సిఐడి ఇచ్చింది. మీరు ఆ డాక్యుమెంట్ చూడండి, మీకు కూడా పంపిస్తాను. డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ అండ్ వైల్ ఈవెన్ ఇన్ కస్టడీ వీ వర్ నాట్ టేకెన్ we have not taken in the English, we were not taken to any guest house such as Dr. NTTPS Nalla Tatarao thermal విద్యుత్ కేంద్రం గెస్ట్ హౌస్ ఆర్ ఎనీ గవర్నమెంట్ గెస్ట్ హౌస్. ఇదంతా చాలా స్పష్టంగా ఉంది కదా. మీరు ఆగండి శేఖర్ రెడ్డి గారు, మీరు ఆగండి. సో ఇదంతా మరి దీనికి ఏమంటారు బాబు పాలూరు గారు? నేను ఒకసారి చూడాలండి, అది చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను. సరే అయితే ఆల్రెడీ సర్క్యులేషన్ లో ఉందండి, నేను కొత్త కనుక్కుందేం కాదు. ఆల్రెడీ సర్క్యులేషన్ లో ఉన్నది, మీ దగ్గర ఉంది, ఏం బ్రతుకులు అంటారు, మీ దగ్గర ఉంది సార్.
అందరు బోల్డ్ నా 10 రోజులుగా సర్క్యులేషన్ ఉంది. తొందరపడి ముందుకు పోయొద్దండి, తొందరపడి ముందుకు పోయొద్దు. దిక్కులేంది పొగరాదు. మీరు చుట్ట పూసలు కాదు, మీరు తప్పు చేయకుండా ఏమి బయటకు రాలేదు, వస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ బాబు పాలూరు గారు. మళ్ళీ మాట్లాడదాం. మీరు ఎలా చదవాలన్నారు కదా, మీరు చదివిన తర్వాత ఫోన్ చేయండి, మళ్ళీ మనం కూర్చుందాం, వీళ్ళు మనం ముగ్గురం కూర్చుందాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, బాబు పాలూరు గారు, మోకానంద సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా 3 అంశాలండి. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రి నేరుగా ప్రకటన చేశారు. సో దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 రోజుల లోపల నిందితుల్ని అంటే ఇంకా ఎవరైనా నిందితులు ఆల్రెడీ అరెస్ట్ అయినాయి. దాంతోపాటు ఏంటంటే పంచదార్ల మైనింగ్, మరి సుందరప్ విజయ్ కుమార్ గారి అసహనం, జనసేన అసహనం,